హలో గైస్ అందరికీ. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకో నేను కళ్ళు తెచ్చేసరికి ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఆడున్న స్పానింగ్ పాయింట్ దగ్గర క్రీప్ రౌండ్ వాటర్లో వెళ్తే ఏమైతే క్రీప్ పేలి త్వరగా పేలాలి. ఎస్, వాటర్లో వెళ్తే ఒక్క బ్లాక్ కూడా పగలలేదు. అదే నేల మీద పగిలితే మాత్రం చాలా బ్లాక్లు పోతాయి. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ థింక్ నేను చేసుకుంటే ఇదంతా కనపడదు. ఊరికే అన్నానండి. నేనేదో చేద్దాం అనుకుంటున్నా, అది ఇంకేదో అయ్యకుండా బాగా అయితే బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా దీన్ని అంతా తీసేస్తానని. ఓకే, ఆడ దిగేవరా? ఓకే, బ్లాక్ పక్కన కొట్టేద్దాం. బటన్ సరిపోతుంది. దీంతోనే మనకి రోజు గడిచిపోద్దా. ఎస్, ఆ బ్లాక్ పక్కన కొట్టేశాను అండ్ పైకి ఎక్కేసాను అండ్ బయటికి కూడా వచ్చేసాను. ఇప్పుడు ఇది పగల కొట్టాలి. ఐ థింక్ కొత్తది ఇది పికాక్స్, ఇది కూడా అయిపోద్ది అనుకుంటా. తర్వాత యాక్స్ కూడా చేసుకోవాలి. నేను మెయిన్ యాక్స్ కావాలి నాకు, ఎందుకంటే చాలా వుడ్ ప్లాంక్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ కాడ. అది కాకుండా చాలా వేస్ట్ అయితే ఉంది. షవల్ కూడా కావాల్సింది నాకు ఒకటి. నేనేమనుకున్నాను తెలుసా స్టార్టింగ్, షవల్ గట్రా ఎందుకు చేసుకొని వేస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు కదా. అందుకని నేను కూడా వేస్ట్ అనే అనుకున్నా స్టార్టింగ్ షవలు అవన్నీ. తర్వాత అర్థమైంది, ఒరే షవల్ కూడా చేసుకుంటే బాగుండేది, పని అయిపోయిండేది అని అనుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్ పగలగొట్టేస్తాను. ఆగండి, చాలా కేర్ఫుల్గా పగలగొట్టపాలి. ఏం కేర్ఫుల్గా అయితే భలే చెప్తాను నేను. ఏడేం కేర్ఫుల్. చలో మొత్తం ప్రతి ఒక్కటి పగలగొట్టాలి. ఇప్పుడు అవి కాలుస్తుంటే అవి కాలవటం లేదు. స్టార్టింగ్లో డోర్లు ఇవి ఉన్నాయి కదా, అవి కాలుద్దామంటే అవి అసలు మంట ఎక్కటమే లేదు. వాటికైతే జీవం లేదు. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయాక నేను చాలా పెద్ద పని చేయాలి. చెప్తాను మీకు అన్నీ చెప్తాను. మీకు అర్థం కాదు చెప్తే, ఇలా చెప్తే నాకు ఏం అర్థం కాదు. నేను మీకు అన్నీ చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఇప్పుడు ప్రతిదానికి దారి కూడా తీసేయాలి నేను. దీన్ని కూడా పగలగొట్టేద్దాం. ఇదెందుకు మళ్ళా తోడు. ఓకే, మొత్తం పగలగొట్టాలి ఇప్పుడు. మళ్ళీ చెక్కది కూడా ప్రతి ఒక్కటి బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ అండ్ బ్రేక్ బ్రేక్. ఇన్వెంటరీ ఫుల్ అయిపోయిందా? ఇన్వెంటరీ నా అబ్బా అసలు ఫుల్లే కాదు అంత ఈజీగా. నేను ఎందుకంటే ఇప్పుడే కట్ చేశాను అని కుక్కలు కూడా అరస్తున్నాయి. సరిపోయింది, నో ప్రాబ్లం. జస్ట్ ఇది చేతికొర వచ్చేదా, బెడ్ అయితే వచ్చేసింది, తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టోన్ ఇక్కడెక్కడ లేవు కదా బ్లాక్స్గా, ఇవి ఉన్నాయి, ఇవి తీసేద్దాం. ఎక్కడ స్టోన్స్ అయితే ఉండకూడదు, అదే నాది. నేను చూడాలనుకుంటున్నాను అలానే. కొత్తది తయారు చేసుకోవాల్సిందే, లేకపోతే జరగదు ఇక్కడ. టోటల్ పగలు కొట్టేద్దాం. చలో, డోర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఓకే, చాలా చెమట పడుతుంది ఎందుకంటే వేరే ఫ్యాన్ లేని రూమ్లోకి వచ్చి కూర్చున్నా. చాలా చెమట పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మీకోసం అది కూడా చేయకపోతే ఎలాగా. ఇది ఓకే, ఇక్కడ కూడా పెట్టున్నావా? సూపర్ కదరా అయ్యా. ఆడపెట్టలేదురా నువ్వా? ఎట్టైనా ఒక బ్లాక్ కిందికి తవ్వాల్సిందే నేను ఫ్యూచర్లో. కాకపోతే ఇప్పుడైనా తవ్వుతాను, ఎప్పుడైనా తవ్వాల్సిందే. ఎందుకంటే నేను కింద ఇంటి కింద కదా ఫామ్ వేసుకుందాం అనుకుంటాను. ఎందుకు దీన్ని ఖాళీగా ఉంచుకోవటం, ఎలాగో 1 బ్లాక్ లీవ్ చేసే కదా పెట్టుకున్నాము. సో ఫామ్ చేసుకొని ఫామ్ పెట్టుకుందామని నేను అనుకుంటున్నా. చూద్దాం, అన్ని ఫ్యూచర్లో మెల్లమెల్లగా చేసుకుందాం. అక్కడ కూడా ఒక ఫామ్ ఉంది, దాన్ని ఇంతవరకు అసలు చూడాలి. ఆ రోజు చేసినప్పటి నుంచి అంతే, అదే లాస్ట్ వీడియో. ఇంకా దాన్ని ఎప్పుడూ చూడాలి. షిప్ కట్టాను, అది సగం వీడియో వచ్చింది. అంటే నేను ఫుల్ వీడియో పెట్టాను. మా ఫ్రెండ్ ఎడిటింగ్ చేస్తానని చెప్పి తీసుకున్నాడు. అది ఎడిటింగ్ చేసేవాడు ఎవడో కానీ సగం వీడియో ఎగరగొట్టి ఎగిరిపోయింది. అది నేను వీడియో దిగగానే యూట్యూబ్లో పెట్టేస్తాను. సో 1 డే టైం తీసుకుంటాను. దేనికి నేను వీడియో బాగా చూస్తాను. నాకు ఎడిటింగ్ చేయడం రాదు కాబట్టి వదిలేస్తాను. నేను కూడా బాగా చూస్తాను, బాగుంటే పెడతాను, లేకపోతే మళ్ళీ దాన్నంతా ఎలా ఉండేది అలా. దీనికి ముందు నేను కాపీ వాళ్ళు చేసుకున్నా.
సో ఆ కాపీ వరల్డ్లోకి వెళ్ళిపోతా. ఇది కాపీ వరల్డ్ కాదు ఇంతవరకు, ఎందుకంటే ఒకసారి కూడా నేను అది చేయలే. మొన్న నిన్న మీకు ఎపిసోడ్లో 8 minutes ఎక్స్ట్రా అయిపోయింది. దాన్ని మర్చిపోయా, దాన్ని కాపీ వాళ్ళు చేద్దాం అనుకున్నా. ఎందుకులో మళ్ళీ మీరు నమ్ముతారు, ఎందుకంటే ఎక్కువ మంది చూడరు కదా మనల్ని ఒక 10 మంది 20 మంది చూసే పని అయితే చేసుకోవచ్చట. ఇక్కడ కూడా గెడ్డి వచ్చేసింది, ఐ మీన్ గ్రాస్. అండ్ ఇప్పుడు పోయి ఛార్జింగ్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. అబ్బా అయ్యా బాబాయ్, ఏం చేద్దామంటే దీన్ని ఎక్కరా నాయన, నువ్వు కూడా సరిపోయావా. ఎక్కేసి అండ్ ఓపెన్ చేసి ఐరన్ షవల్ ఉంది మన దగ్గర, అది ఆడుందో నాకు తెలియటం లేదు. ఎస్, ఐరన్ షవల్ ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ టార్చెస్ కూడా ఒక చేతిలో పెట్టుకున్నాం. ఓకే చలో మరి టార్చెస్ కూడా చేతిలో పెట్టేసుకున్నాం. ఓహో సారీ, ఇది మర్చిపోయాను కదా నేను. షార్ట్ కట్. ఇప్పుడు షవల్ ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాల. పగలగొడతాలండి, వచ్చేటప్పుడు ఈ దారి నుంచి వస్తానా, పగలగొట్టేస్తా. చలో, యాక్స్ కదా, యాక్స్ ఇంతవరకు చేసుకోవాలి. డైమండ్ యాక్స్ చేసేసుకున్నాం. రెండు చేసుకున్నా పికాక్స్లు, ఒకటి అయిపోయింది, ఇంకోటి మిగిలింది. ఇప్పుడు స్టిక్స్ కావాలి. స్టిక్స్ ఎక్కడ ఉన్నాయి, చేసుకోవాలా ఏంటి? 920లో కూడా లేవు స్టిక్స్. అండ్ ఐరన్ యాక్స్ అయితే చేసుకున్నాను. చలో ఇంకా అయ్యో సరిపోయింది. నిన్న బాగానే జంప్ అయ్యావు కదరా, ఇప్పుడు ఏమైందిరా అయ్యా నీకా. అండ్ ఇప్పుడు పగల కొట్టాలి. మళ్ళీ ఇవి కూడా కదా, వీటిని ఎలా చేయాలి, చంపేద్దామా, చూద్దాం అప్పుడు సంగతి. డైమండ్ చేసుకుంటే ఫాస్ట్గా మైన్ అయిపోయింది, అనవసరంగా చేసుకున్నాను. హీరో గీరో ఏం వద్దులేండి. గ్లాస్ను కూడా పగల కొట్టేస్తున్నా. లోపల ప్లాంక్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫిషెస్ని కూడా చంపేస్తే ఇంకేం కావాలి చెప్పండి. ఏం ఫిషెస్ ఏమన్నా దాంట్లోకి తీసుకుందామా అంటే అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకులే చంపేయటం, దాంట్లోకి తీసుకుని దాంట్లో బతికిచ్చచ్చు అని. చూద్దాం అన్నీ చూద్దాం. ఇప్పుడేం తొందర అయితే లేదు కదా. టోటల్ పగలు కొట్టేసాక అప్పుడు చూసుకోవాలి ఏం కావాలన్నా మనం. ఇంటికి మొత్తం పగలు కొట్టేద్దాం. ఈ ఎపిసోడ్ కొంచెం లాంగ్ ఉండొచ్చు, సో కట్ చేసేనా మళ్ళీ మీరు ఏమన్నా అనుకోవాలంటేనే కట్ చేసాను నేను కూడా. చలో కట్ చేసేద్దాం, మరి లాంగ్ అయిపోయింది. లేదు గైస్, నేను ఇలాగే. అండ్ ఇప్పుడు నేనైతే ఇలా పెట్టబోతున్నాను. అండ్ లెట్స్ వాచ్. ఓకే, ఇలా పెడుతున్నా, చూద్దాం. అండ్ ఈ మధ్యలో గ్లాస్ అయితే పెట్టేస్తున్నా. చలో, ఇప్పుడు నాకు ఏం కావాలంటే స్టోన్స్ అయితే కావాలి. చలో స్టోన్స్ అయితే తెచ్చుకుంటా. అండ్ ఇప్పుడు మొత్తం పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది మధ్యలో గ్లాస్ అయితే పెట్టబోతున్నా. అండ్ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. అండ్ చలో ట్రై చేస్తున్నా. సూపర్. ఓకే, అండ్ మొత్తం అయిపోయింది. అండ్ మొత్తం అయిపోయింది అయితే ఇది. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడే వాటర్ పోయి తెలుసుకున్నాను. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి కదా. ఓఎంజీ ట్రై చేద్దాం. వచ్చింది, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నేను అదైతే ఒక రూము, అంటే ఇదంతా ఒక రూమ్. పైన ఫ్లోర్ కూడా వేసేసాను, కింద ఇదంతా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా క్లీన్ చేయాలి, చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా చేస్తే విలేజెస్ని కూడా తెచ్చి పెడతాను. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా పెద్దది, మీరైతే ఎదురు చూడాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. బై గైస్. అండ్ ఒక్కసారి బ్యాక్ లుక్ వచ్చి చూద్దాం. పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, హాఫ్ హార్ట్, 2.5 హార్ట్ అయితే ఉంది. సో నో ప్రాబ్లం, స్టే అయిపోదాం. అండ్ ఇప్పుడు చూడండి, సో టోటల్ ఇది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో లేకపోతే ఇప్పుడే చేసేద్దామా? ఇప్పుడు చేస్తే చాలండి, ఇప్పుడే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం లేదు గైస్, ఇదంతా ఫ్లాట్లో చేసేస్తాను.
తర్వాత ఇదంతా ఫ్లాట్లో చేసేస్తా. ఫ్లాట్ చేసేసి అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్నంతా ఒక ఎడ్జ్లో పెట్టేసి అండ్ పై నుంచి ఇక్కడికి వాటర్ పోసేస్తా. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో లుక్ అయితే. అండ్ అండ్ ఫైనల్గా మొత్తం అయితే ఫ్లాట్ చేసేసాను. అండ్ ఇది గైస్ వాళ్ళ వీడియో. మీకు తెలియదు కానీ ఆ 10 minutes నేనైతే చాలా అలసిపోయా. అండ్ ఇక్కడ కూడా మొత్తం పీకేసాను. చలో నెక్స్ట్ ఎపిసోడ్లో లోపల ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, పైన ఫ్లోరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఫ్లోర్ కూడా కట్టేసి ఇంకా వాటర్ వదిలేస్తాను. అండ్ దిస్ ఈజ్ వీడియో గైస్. బై బై. కలిసి నెక్స్ట్ వన్ చేయండి. జై షో.